ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటీ లివింగ్ లైఫ్. ఈరోజు అయితే నేను కరీంనగర్ రామడుగులో అయితే ఉన్నా. మా పెద్దమ్మ వాళ్ళు అయితే వంట అయితే చేసుకుంటారు, అందుకనే వచ్చినాం. మేమైతే పొద్దున్నే 7కి అయితే కళ్ళుకి అయితే వచ్చినాం. స్నానం చేయాలి, ఏం చేయాలి, ఓన్లీ బ్రష్ చేసి అయితే వచ్చినాం. చూడండి మొత్తం తాటి చెట్లు. ఇప్పుడైతే కళ్ళు తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే పోయి ఫ్రెష్ అప్ అయితే కావాలి. బావిలో నీళ్ళు తెమ్మంటే బావిలో దూకి తెచ్చే రకం నేను. ఇలాంటిది ఫోటోషూట్ అంటే మామూలుగా ఉండదు, అందుకని మా శిష్యన్నకైతే దూల తీర్చేసా. చెట్టు మీదకి ఎక్కి ఎగిరా, దుంక, దొర్ల ఒక 150 ఫొటోస్ అయితే దిగుంటాను. అంతలోగా మేము ఎంతగానో ఎదురు చూస్తున్న గౌన్ లైన్ అయితే వచ్చేసాడు. ఫ్రెండ్స్, ఇందాక చూసులు కదా మీరు, గౌన్ లైన్ అయితే వచ్చిండు. ఇప్పుడైతే అటు దూరం అయితే పోతాడు చెట్టు ఎక్కినాక మాకైతే ఫ్రెష్ ఈతకల్లు అయితే తాటికల్లు అయితే దొరుకుతాయి. సారీ ఫ్రెండ్స్, ఆయన అయితే కళ్ళు ఇస్తాడు. ఫ్రెండ్స్, మేమైతే ఆడుకుంటాను బాటిల్తో. అంతసేపు కొంచెం చినుకులు లెక్క అయితే సిమ్టమ్స్ ఉన్నాయి. వాన అయితే తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఫ్రెండ్స్, అంకుల్ అయితే ఫ్రెష్గా అయితే తాటికల్లు అయితే పోతాడు. చూడండి, కళ్ళు అయితే ఫ్రెష్గా తీయగా సూపర్ ఉంది ఫ్రెండ్స్. పొద్దున కానీ పల్లెటూరులో ఉండే ఫీలింగే వేరు ఫ్రెండ్స్. దాని తర్వాత అయితే నేనైతే కళ్ళు అయితే తాగిన. కళ్ళు మాత్రం రియల్గా చెప్తాను, సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. పొద్దు అలా తీయగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఇంత మంచిగా ఉంటుందని కళ్ళు. కానీ చెప్తాను, రామడుగు కళ్ళు ఈజ్ బెస్ట్ ఫ్రెండ్స్. మా అన్న కూడా అయితే తాగుతుండు. కళ్ళు అయితే తీయగా మస్తుంది ఫ్రెండ్స్. కళ్ళు ఫ్రెండ్స్, మేమైతే అక్కడి నుంచి వెళ్ళి తాటి చెట్ల కాడ నుంచి వెళ్ళి రామడుగు పోయే దారిలో అయితే ఇక్కడైతే ఇన్ని డ్రాగన్ ఫ్రూట్లు ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ల తోటిది. ఇవైతే ఎక్కువగా దొరికాయి, రేరుగా దొరుకుతాయి. చూడండి, ఇంకైతే కాయలు కాయాలి, ఓన్లీ పిందెలు అయితే అయినాయి. చూడండి, చిన్నగా పిందెలు లెక్క అవుతున్నాయి కదా. ఇవే ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్లు. అయితే ఇట్లా పండిస్తారు మొత్తం, చూసారు కదా. చలో, ఇప్పుడైతే మళ్ళీ మనం ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోదాం ఇంకా వంటకి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కోడిని అయితే కట్ చేస్తుళ్ళు. ఇప్పుడైతే మేమైతే వంట వండుకోనికి అయితే పోతున్నాం. ఫ్రెష్ అప్ అయినా నేనైతే. చూడండి, డ్రెస్ మంచిగా ఉంటే కామెంట్ చేయండి. మా అక్క అయితే మొహం పాడుచుకొని ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా అమ్మ అయితే పూరీలు అయితే వేస్తుంది. మా పెద్దమ్మ బగారా అయితే వండుతాను. బగారాన్ని మా శశాన పూరీలు అయితే వేస్తాడు. మా అక్క ఉన్న సాయన్న అయితే షాప్ కాడికి అయితే వేలు. ఫ్రెండ్స్, మీకైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తా. ఫ్రెండ్స్, మా అక్క ఉన్న సాయన్న 5 స్టార్ చాక్లెట్ అయితే తెచ్చిళ్ళు. ఫ్రెండ్స్, ఇది రామడుగు రోడ్. ఇట్లా వస్తే అంతా చెట్లు అడవి లెక్క ఉంటుంది. ఇది మా సాయన్న బైక్. ఇది చూస్తే మీరు గుర్తుపడతారు. ఇదే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఫ్రెండ్స్, ఇదైతే ఎంట్రన్స్. ఇట్లా స్ట్రైట్గా పోతే మీరు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే అన్ని చెట్లు అయితే ఉంటాయి. చూసుకున్నారు కదా, కొబ్బరి చెట్టు, అన్ని చెట్లు అయితే ఉంటాయి మీద. అల్లనేరేళ్ళు చెట్టు చూడండి. ఇదే ఫ్రెండ్స్ మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే వంటకైతే బయలుదేరుతున్నాం. దూరం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వెళ్ళి 2000 years later.
ఫ్రెండ్స్ ఇంతసేపు అయితే మేమైతే ఇక్కడ మొత్తం అయితే ఆడుకున్నాక మా మమ్మీ వాళ్ళు అయితే అంతలో బోనాలు తయారు చేసి గుడికాడికి అయితే వెళ్తున్నారు. ఇక్కడ కాకులు వస్తే అని అయితే నేను మా అక్క మా శేషన్ అయితే ఇక్కడనే ఉన్నాను చూసుకోవడానికి. సో ఫ్రెండ్స్ నేనైతే గుడిని చూపించలేకపోతున్నా, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపెడతాం. ఫ్రెండ్స్ అరిటాకులు, చపాతి, చికెన్, లెగ్ పీస్. చేసి సాయి వాళ్ళు కూర్చుంటారు. మళ్ళీ ఓ సంటిగా నన్ను ఓ వేసేస్తాడు దాన్ని వాళ్ళందరూ ఒక దిక్కు వాళ్ళు ఒక దిక్కు బాగా చాలు నమస్తే అండి. కెమెరా పూరీలు వేయాలా? పూరీ వేయాలా?